ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ నేర ఘటనలు హృదయాన్ని కలిచివేస్తున్నాయన్నారు. ఢిల్లీలో అత్యంత భద్రత లేని రాజధానిగా ప్రజలు పిలుస్తున్నారన్నారు. ఈ రోజు ఢిల్లీ ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. 10 సంవత్సరాల క్రితం ప్రజలు విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలు తీర్చారని, తనను గెలిపించారని, మేము బాగా పనిచేసే ఆయా సమస్యలను పరిష్కరించాం. కానీ ఢిల్లీలో శాంతి భద్రతలకు బాధ్యత వహించేవారు నిర్వహించడంలో విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ నేరాల రాజధాని అయింది. 2022లో 522 హత్యలు జరిగాయి. మహిళలు, వ్యాపారులు భయంతో బతుకుతున్నారు. బాధితులు ఒకరైన రోషన్లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను నిన్న నాంగ్లోకి వెళ్లాను. అక్కడున్న బీజేపీ నాయకులు నన్ను అక్కడికి వెళ్లనివ్వలేదు. బీజేపీ వాళ్ళు ఏం దాచాలనుకుంటున్నారో తెలియడం లేదు. శాంతి భద్రతలు బాగానే ఉంటే నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా తాజాగా దేశ రాజధానిలో పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం స్థానికులకు వినిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. పేలుడుకు కారణం ఏంటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం గురువారం ఉదయం 11:58 పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పంపారు. పోలీస్ సమాచారం ప్రకారం ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న బన్సీ స్వీట్స్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.